ద నెక్స్ట్ టాపిక్ ఐ విల్ టెల్ యూ బిజినెస్ స్టాటిస్టిక్స్ వ్యాపార గణాంక శాస్త్రం. మనం దీని ముందు టాపిక్ వ్యాపార గణాంక శాస్త్రం 4th యూనిట్లో ఉన్నామండి. 4th యూనిట్లో సూచీ సంఖ్యలు ఇండెక్స్ నెంబర్స్ టాపిక్ మీద డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో ముందు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అంటే సూచీ సంఖ్యలు వర్గీకరణ, ప్రయోజనాలు, లక్షణాలకు సంబంధించి తెలుసుకోవడం జరిగింది. అందులో ఎకనామిక్ బారోమీటర్స్, సో స్టడీ ఆఫ్ ట్రెండ్, పాలసీ ఫార్ములేషన్, డిఫ్లేషన్, ఫోర్కాస్టింగ్, సో మెజర్మెంట్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, సింప్లిసిటీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, సూచీ సంఖ్యల్లో కొన్ని లోపాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూచీ సంఖ్యలు కనుక్కునే విషయంలో కొన్ని విషయంలో అది కష్టసాధ్యం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ ఆర్ ఆఫ్ ఏ గ్రేట్ యూజ్ ఇన్ స్టడీయింగ్ ట్రెండ్స్ ఈవెంట్స్ పెర్టైనింగ్ టు ఏ డిఫైన్ ఫినోమినన్ హౌఎవర్ దే సఫర్ ఫ్రమ్ సెర్టైన్ లిమిటేషన్స్ దే ఆర్. ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్స్లో గ్రేట్ పాజిటివ్ అండ్ పాజిబుల్ క్యాలిక్యులేషన్ అండ్ పాజిటివ్ దీని యొక్క రెస్పాన్స్ అనేది ఇండెక్స్ నెంబర్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. డేటా కలెక్షన్లో అవనివ్వండి, మోర్ అడ్వాంటేజెస్ని ఇక్కడ మనం గెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. అందులో కొన్ని లోపాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో ఏంటంటే అప్రాప్రియేట్ రిప్రజెంటేషన్, ఇండెక్స్ నెంబర్స్ ఆర్ బేస్డ్ వన్ శాంపుల్ డేటా. సో ఇండెక్స్ నెంబర్స్ నుండి మనం ఏ డేటా అయితే తీసుకుంటున్నామో హెన్స్ దే ఆర్ ఓన్లీ అప్రాప్రియేట్ ఇండికేటర్స్, దే మే నాట్ ఫుల్లీ రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ద రిలేటివ్ లెవెల్ ఆఫ్ ఏ ఫినోమినన్. ఏ డేటా అయితే మీరు ఇండెక్స్ నెంబర్స్తో తీసుకుంటారో ఆ డేటా కూడా ఏంటంటే టోటల్లీ ఇక్కడ చాలా చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. కలెక్షన్ చేసిన డేటాలో చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రైస్ లెవెల్లో అవనివ్వండి, తీసుకున్న డేటాలో వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఆయిల్, రైస్, పల్స్, సో ఇలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో అందులో ప్రైస్ లెవెల్లో డిఫరెంట్ లెవెల్లో చేంజెస్ ఉంటాయి. అది కొంచెం ఇక్కడ లిమిటేషన్స్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లైక్లీహుడ్ ఆఫ్ ఎరార్, దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఎరార్ ఇన్ ద చాయిస్ ఆఫ్ ద శాంపుల్ సెలెక్షన్ ఆఫ్ బేస్ పీరియడ్, డేటా కలెక్షన్, అసైన్మెంట్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ ద అప్రాప్రియేట్ ఫార్ములా టు బి యూజ్డ్. మీరు ఇక్కడ పాసిబుల్ ఎరార్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే తీసుకుంటున్నారో డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో ఆ డేటాలో పాసిబుల్ ఎరార్ అంటే దాన్ని చేయడం సాధ్యం కాదు. శాంపుల్ డేటా ప్రకారం అంటే మీరు ఇక్కడ టైం పీరియడ్ ప్రకారం డేటా అనేది కలెక్షన్ చేస్తారు. ఆ కలెక్షన్ చేసిన డేటాలో అది ఫార్ములా వైజ్లో యూస్ చేయడం జరుగుతుంది కనుక సో అది కరెక్ట్గా మనం ఏదైతే డేటా మీరు పాసిబిలిటీ ఎరార్ అంటే తీసుకున్న డేటా కలెక్షన్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ఇది ఖచ్చితంగా నమ్మదగిన చెప్పబడిన ఇన్ఫర్మేషన్ అని చెప్పబడదు. ఎందుకంటే మనం ఒక ఎస్టిమేట్ అంచనా వేసుకున్నాం కానీ అదే కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన వాల్యూ అని తీసుకోబడదు. సో అదేవిధంగా నాట్ రెస్పాన్సివ్, దేర్ ఆర్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ, టేస్టెస్, ఫ్యాషన్స్, కస్టమ్స్ అండ్ కన్సీక్వెంట్లీ సో the consumption pattern of various commodities. So index numbers may not be able to keep pace with the such changes, hence they may not be able to reflect the changes in the phenomenon being studies. ఇక్కడ ఏంటంటే నాట్ రెస్పాన్సివ్ అంటే టెక్నాలజీ ప్రకారం మనకి టేస్టెస్లో అవనివ్వండి, ఫ్యాషన్స్, కస్టమ్స్, కన్సీక్వెంట్లీ ఇలాంటి నుంచి రెస్పాన్స్ తీసుకోవడం కష్టం అండి. సో ఏంటంటే వీటి నుంచి మనం తీసుకునే రెస్పాన్స్ ఎక్కువగా సరైనదిగా చెప్పబడదు. సో ఇటువంటి కమోడిటీస్లో రెస్పాన్సివ్ అనేది సరిగా ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ నీడ్స్ కమోడిటీస్ అయితే కనుక ఆహార ధాన్యాలు, పప్పులు, నూనె, రైస్, ఆయిల్, సో పల్స్ ఇలాంటివన్నిటిలో ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ రెస్పాన్సివ్ అవనివ్వండి, ఆ క్యాలిక్యులేషన్స్ అవనివ్వండి ఇంత ఉంటుంది. లాంగ్ టర్మ్ పీరియడ్ కాబట్టి వాటి ఎస్టిమేట్స్ కూడా కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకోగలరు. కానీ టెక్నాలజీ ప్రకారం వచ్చే చేంజెస్ వల్ల వచ్చే కొత్త కమోడిటీస్కి ఈ చేంజెస్లో ఏంటంటే లగ్జరీ గూడ్స్ అవుతుంది. అటువంటి గూడ్స్ విషయంలో ఏంటంటే మీరు అటువంటి గూడ్స్కి ఖచ్చితమైన ఇదే కరెక్ట్ అని చెప్పబడదు. సో అలాంటి వాటికి ఏంటంటే ఇదే ఖచ్చితమైన వాల్యూ అని కూడా చెప్పబడదండి. ఇక్కడ తేలికపాటి వస్తువులు నూనె, మిల్క్ అవనివ్వండి, ఫ్యాషన్స్ అవనివ్వండి, టేస్టెస్ అవనివ్వండి, సో ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ బేసిక్ నీడ్స్ అంటే ఆహార ధాన్యాలు, పప్పులు, రైస్, ఆయిల్, పల్స్, సో ఇలాంటి వాటికి ఇది ఖచ్చితమైన వాల్యూ. దీని నుండి తీసుకున్న సమాచారం, ఇన్ఫర్మేషన్ మీరు ఎస్టిమేట్ చేసే విధానం అంటే గత 4 years బిజినెస్లో వాటి యొక్క అంచనా ఎస్టిమేట్ క్వాంటిటీ ఇంత ఉంది, ఇంతమంది కస్టమర్స్ దాన్ని కొన్నారు, తీసుకున్నారు, ఇంతమంది కస్టమర్స్ తీసుకుంటున్నారు, దాని ప్రైస్ లెవెల్ ఈ విధంగా ఉండేది మార్కెట్లో అని ఒక ఎస్టిమేట్ చేసి ఫ్యూచర్లో ఈ విధంగా ఉండాలి అని ఎస్టిమేట్ చేసుకుంటారు. కానీ ఈ టెక్నాలజీలో వచ్చే టేస్టెస్, ఫ్యాషన్స్, కస్టమ్స్, కొత్త ప్రొడక్ట్స్ ఇటువంటి వాటి కమోడిటీస్లో ఖచ్చితమైన ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వడం కష్టం అని చెప్పచ్చు. సో అదేవిధంగా
there is no universally acceptable standard formula that can capture the changes in a phenomenon. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఫార్ములా అనేది కూడా యూనివర్సలీగా ఇక్కడ ఉండదు, ఫార్ములాస్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో అదేవిధంగా నన్ ఆఫ్ ది ఫార్ములా సీమ్స్ టు సాటిస్ఫై ఆల్ ద టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఆ ఫార్ములాని సాటిస్ఫై చేసినప్పుడే అది సరైన యొక్క ప్రొసీజర్ అని చెప్పడం జరుగుతుంది, కరెక్ట్ ప్రొసీజర్ అని. అది అది కూడా అది కొంచెం హార్డ్లీ ఫార్ములాతో ఉంటుంది కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయడం ఖచ్చితంగా అవసరం. హెన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫార్ములా ఎర్రర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ మనకి ఏవైతే అమౌంట్స్ ఇవ్వడం జరిగిందో అవన్నీ ఫార్ములాలో మనం మెన్షన్ చేయడానికి కుదరదు. ఫార్ములా ప్రకారం ఏంటంటే ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్, బీజీఏ గణితాల్లో ఉంటుంది కాబట్టి దీని నుండి చేసే క్యాలిక్యులేషన్స్ కొంచెం హార్డ్లీగానే ఉంటాయండి. సో ఈ విధంగా ఇందులో కొన్ని లిమిటేషన్స్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సో నెక్స్ట్ సూచీ సంఖ్యల యొక్క నిర్మాణ పద్ధతులు. సూచీ సంఖ్యల యొక్క నిర్మాణ పద్ధతులు. ఫస్ట్ వన్ ఇండెక్స్ నెంబర్స్, సూచీ సంఖ్యలు. ఇందులో ఫస్ట్ వన్ సింపుల్ ఆధారిత సూచీ సంఖ్యలు, వెయిటెడ్ అంటే భారిత సూచీ సంఖ్యలు. సో అందులో కింద 2 టైప్స్. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అంటే సామాన్య సమిష్టి పద్ధతి. సో సింపుల్ యావరేజ్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్రైజ్ రిలేటివ్స్ మెథడ్ సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి. సో అదేవిధంగా ఇక్కడ మీకు ప్రైజ్ ఇండెక్స్, క్వాంటిటీ ఇండెక్స్. సో యూజింగ్ ఏఎం అండ్ జిఎం హెచ్ఎం. ఇక్కడ ఏంటంటే ప్రైజ్ ఇండెక్స్ అండ్ క్వాంటిటీ ఇండెక్స్. ధరల సూచి, పరిమాణం సూచి, అలాగే అంక మధ్యమం ద్వారా, గుణ మధ్యమం ద్వారా, హార మధ్యమం ద్వారా. నెక్స్ట్ వన్ వెయిటెడ్ భారిత సూచీ సంఖ్యలు. అందులో 2 టైప్స్. వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైజ్ రిలేటివ్స్ భారిత సమిష్టి సూచీ సంఖ్యలు. సో అదేవిధంగా వెయిటెడ్ అగ్రిగేటివ్ సాపేక్షికాల భారిత సగటు సూచీ సంఖ్య. అలాగే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రైజ్ రిలేటివ్స్ అంటే భారిత సమిష్టి సూచీ సంఖ్యలు 2. యూజింగ్ ఏఎం, యూజింగ్ జిఎం అంక మధ్యమం ద్వారా, అలాగే గుణ మధ్యమం ద్వారా. సో నెక్స్ట్ వెయిటెడ్ అగ్రిగేటివ్ సాపేక్షికాల భారిత సగటు సూచీ సంఖ్య. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో లాస్ పియర్స్ సూచీ సంఖ్య, ఫ్యాషీ సూచీ సంఖ్య, డార్బిష్ బౌలే సూచీ సంఖ్య, మార్షల్ ఎడ్జ్వర్త్ సూచీ సంఖ్య, ఫిషర్స్ ఆధార సూచీ సంఖ్య, కెల్లీ సూచీ సంఖ్య. ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే మనకి సాపేక్షికాల భారిత సగటు సూచీ సంఖ్యలు. వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్లో వీటన్నిటిని కూడా ఫార్ములాస్తో మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నప్పుడు ఈ సూచీ సంఖ్యలన్నీ ఎలా చేయాలి, ఏమేమి ఫార్ములాలు అప్లై చేయాలి, ఒక్కొక్క మెథడ్కి ఏ విధమైన ఫార్ములాలు ఉన్నాయి, ఈ మెథడాలజీ ప్రకారం ప్రాక్టికల్గా ఇండెక్స్ నెంబర్స్ చేస్తేనే మీకు అప్పుడు ఈ యొక్క బేసిక్స్ అనేవి అర్థమవుతాయి. ఇండెక్స్ నెంబర్స్ అనేది ఏ విధంగా చేయాలి, సో ఇండెక్స్ నెంబర్స్ ద్వారా డేటా కలెక్షన్ అనేది ఎలా చేయాలి, సో ఈ డేటా కలెక్షన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, మార్కెట్లో ఈ యొక్క ఇంక్రీజ్ డిక్రీజ్ లెవెల్స్లో చేంజెస్ ప్రైస్ లెవెల్స్లో uniవ్వండి, క్వాంటిటీ ఎకనామిక్ లెవెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్లో చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ తెలియాలంటే ఇండెక్స్ నెంబర్స్ని ప్రాక్టికల్గా చేయాలి. ప్రాక్టికల్గా చేయడానికి వాటికి సో డేటా కలెక్షన్ నుండి మొత్తం ఫార్ములా ఇంప్లిమెంట్ వరకు ఈ యొక్క మెథడ్స్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ మోడల్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ సామాన్య సమిష్టి పద్ధతి. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ సామాన్య సమిష్టి పద్ధతి. దీని ఫార్ములా దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ 100. సో దాని స్టెప్స్ ఇక్కడ ఏంటంటే విధాన క్రమం వేర్ సిగ్మా P1 టోటల్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రైస్ ఫర్ ఆల్ కమోడిటీస్. ప్రస్తుత సంవత్సరంలో వివిధ వస్తువుల యొక్క ధరలను కూడండి. టోటల్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రైజ్ ఫర్ ఆల్ కమోడిటీస్. అదేవిధంగా సిగ్మా P0 టోటల్ ఆఫ్ బేస్ ఇయర్ ప్రైజ్ ఫర్ ఆల్ కమోడిటీస్. ఆధార సంవత్సరంలో వివిధ ధరలను కూడండి. దీన్ని ఏమంటారు, దట్ ఈజ్ సిగ్మా P0. అదేవిధంగా P1 కరెంట్ ఇయర్ ప్రైజ్ అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధర. P0 బేస్ ఇయర్ ప్రైజ్ ఆధార సంవత్సరం యొక్క ధరలు. So in this method the total of current year price so
P1 for the various commodities is divided for the total of base year prices P0 and the quotient is to be multiplied by 100. ఇక్కడ ఏంటంటే మొత్తం మీరు ఏం చేస్తారంటే ఈ మెథడ్ ప్రకారం కరెంట్ ఇయర్ ప్రైజు బేస్ ఇయర్ ప్రైజు టోటల్ చేసిన తర్వాత వాటిని డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత ఫైనలీ P01 అంటే సామాన్య సమిష్టి పద్ధతిని P01గా రాసుకుంటారు. P01 P01ని తెలుసుకోవడం జరిగింది. ఆధార సంవత్సరాన్ని 0 అంటే పి అనేది ఎప్పుడు పైకి ఉండాలండి. ఫార్ములా చాలా చక్కగా నీట్గా రాయాలి. ఈ యొక్క మెథడ్లో ఏమాత్రం డిఫరెంట్ వేలో రాసినా మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫార్ములా జాగ్రత్తగా రాయాలి. P01 పి అనేది పెద్దది, సో 01 కిందకు ఉండాలి, పి కిందకి. 0 అంటే ఆధార సంవత్సరం, 1 అంటే సో ప్రస్తుత సంవత్సరం, పి 0 అంటే బేస్ ఇయర్, 1 అంటే కరెంట్ ఇయర్, ఈక్వల్ టు 1 అంటే కరెంట్ ఇయర్, పి అంటే ప్రైజ్. 0 అంటే బేస్ ఇయర్, 1 అంటే కరెంట్ ఇయర్, పి అంటే ప్రైజ్. 0 అంటే 1 అంటే కరెంట్ ఇయర్, పి అంటే ప్రైజ్, 0 అంటే బేస్ ఇయర్. సో అలా బేస్ ఇయర్ మీద డిపెండ్ అయ్యి సో ప్రజెంట్ ఇయర్ ఎలా ఉన్నాయి చేంజెస్ అనేవి ప్రైజ్ లెవెల్లో కనుక్కున్నారు. సామాన్య సమిష్టి పద్ధతి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ని మనం ప్రాక్టికల్గా ఎలా చూడాలో చూస్తే, క్యాలిక్యులేట్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో కమోడిటీ ప్రైజ్ ఇన్ 2003, ప్రైజ్ ఇన్ 2008. ఈ క్రింది వివరాలకు సామాన్య సమిష్టి పద్ధతి ద్వారా సూచీ సంఖ్యలను నిర్మించండి. అంటే వస్తువు, కమోడిటీ అంటే వస్తువు. సో ప్రైజ్ ఇన్ 2003 అంటే 2003లో ధర రూపాయలు. ప్రైజ్ ఇన్ 2008 2008 యొక్క ధర. ఇప్పుడు ఏం చేస్తారంటే బియ్యం, రైస్, ఆయిల్, నూనె, మిల్క్ పాలు, బ్రెడ్, షుగర్ పంచదార, బ్రెడ్ రొట్టెలు, సో షుగర్ పంచదార, పల్సెస్ కందులు, పప్పులు, సో పప్పులు. ఇలా రాసుకున్న తర్వాత మనం రైస్ యొక్క ప్రైజు 2003లో 2003లో 200, ఆయిల్ అయితే 300. ఇలా వాడు కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఇవన్నీ 2003లో ఆ కమోడిటీస్ యొక్క ధరలు అన్నమాట. సో అలాగే 2008 యొక్క ధరలు, ఈ వస్తువుల యొక్క ధరలు 2008 ఇవ్వడం జరిగింది. కమోడిటీ అంటే వస్తువు. ఈ కమోడిటీస్ యొక్క ప్రైజెస్ 2008లో ఈ విధంగా ఉన్నాయి. 2250, 300, 150 అలా ఉన్నాయి. ఇప్పుడు కింద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఇన్ సింపుల్ ఏఎం అంటే సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అని అర్థం. సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అంటే ఈ పైన ఇచ్చిన వివరాలు ఆధారంగా సూచీ సంఖ్యలను ఉపయోగించి సామాన్య సమిష్టి పద్ధతిని కనుగొనండి. సో ఇప్పుడు మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. సో సామాన్య సమిష్టి పద్ధతి ప్రకారం మీరు ఏ విధంగా చేయాలి, ముందు హెడ్డింగ్ పెట్టుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఇన్ సింపుల్ ఏఎం అంటే సామాన్య సమిష్టి పద్ధతి ప్రకారం అనగా సూచీ సంఖ్యలను ఉపయోగించి సామాన్య సమిష్టి పద్ధతిని లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఇన్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో టేబుల్ డ్రా చేయండి, 3 కాలమ్స్. ఫస్ట్ కమోడిటీ, క్వశ్చన్లో ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కమోడిటీస్ రాసేస్తారు. రైస్, ఆయిల్, మిల్క్, బ్రెడ్, షుగరు, పల్సెస్. క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రైజ్ ఇన్ 2003, ప్రైజ్ ఇన్ 2008. మీకు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో సేమ్ ఇక్కడ ప్రైజ్ ఇచ్చాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి టేబుల్ అంతా. కమోడిటీ అంటే వస్తువు అండి. ప్రైజ్ ఇన్ 2003 అంటే మీరు ఏం చేయాలంటే ఆ 2003 పక్కన బ్రాకెట్లో 2003 అనేది మనం 2003 అంటే మనకి బేస్ ఇయర్. ప్రైజ్ ఇన్ 2008 అంటే కరెంట్ ఇయర్. 2003 అనేది 2003 అనేది బేస్ ఇయర్ అంటే ఇది వరకటి ఇయర్ అండి, ప్రీవియస్ ఇయర్ అని అర్థం. ఈ లెక్కల్లో బేస్ అని వాడతాం, బేస్ ఇయర్ అంటాం. సో బేస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఇక్కడ ఏంటి 2008 అనేది తర్వాత వచ్చే ఇయర్ అంటే 2003 మనకి బేస్ ఇయర్ అయింది కనుక సో ఇక్కడ ఆన్సర్లో మీరు 2003 పక్కన P0 పెట్టారు, P0. ప్రైజ్ ఇన్ 2008 అనేది కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుత సంవత్సరం, P1 అని పెట్టాలి కాబట్టి దానికి P1 అని గుర్తించారు. సో కమోడిటీ అంటే వస్తువు,
2003లో ధర, 2008లో ధర, ఆధార సంవత్సరం అంటే గత సంవత్సరం అని అర్థం అండి అందులో దానికి P0 అని గుర్తించాలి. ప్రస్తుత సంవత్సరం అంటే P1 అని గుర్తించారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా క్వెషన్‌నే ఆన్సర్ కింద ఇక్కడ డ్రా చేశారు 3 కాలమ్స్. కింద టోటల్ అని చెప్పి సో మీరేం చేస్తారంటే P0కి ముందు టోటల్ చేసేయండి. ప్రొసీజర్ ప్రకారం P0 టోటల్ చేసేస్తే సిగ్మా P0 1750. తర్వాత P1 టోటల్ చేసేయండి. సిగ్మా P1 టోటల్ చేసిన తర్వాత సిగ్మా అని పెడతాం. సో సిగ్మా P1 ఈక్వల్ టు 2050. ఇది సిగ్మా P0 ఈక్వల్ టు 1750. సిగ్మా P1 ఈక్వల్ టు 2050. సో రెండు టోటల్ చేసేసారు 1750, 2050. సో మీరు ఏం చేస్తారంటే టేబుల్ క్లోజ్ చేసేసి కిందకి రండి. టేబుల్ క్లోజ్ చేసి సో సిగ్మా ఫస్ట్ పాయింట్ రాయండి. విధాన క్రమం అని చెప్పి రాయండి. సిగ్మా P1 ఈక్వల్ టు టోటల్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రైస్ ఫర్ ఆల్ కమోడిటీస్. ప్రస్తుత సంవత్సరంలో వివిధ వస్తువుల యొక్క ధరలను కూడండి అంటే దాన్ని దట్ ఈస్ సిగ్మా P1. సెకండ్ పాయింట్ రాయండి. సిగ్మా P0 ఈక్వల్ టు టోటల్ ఆఫ్ బేస్ ఇయర్ ప్రైస్ ఫర్ ఆల్ కమోడిటీస్. తర్వాత సెకండ్ ఆధార సంవత్సరంలో వివిధ వస్తువుల యొక్క ధరలను కూడండి. థర్డ్ పాయింట్ P1 కరెంట్ ఇయర్ ప్రైస్. సో అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధర P0 ఆధార సంవత్సరం యొక్క ధర. ఫార్ములా నోట్ చేయండి. దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ 100. సో ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో సిగ్మా P1 అంటే మీరు ముందు ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలను కూడారు. అంటే కరెంట్ ఇయర్ యొక్క ప్రైజెస్ కూడితే 2050 వచ్చింది. అది మెన్షన్ చేయండి. అదేవిధంగా సిగ్మా P0 అంటే ఆధార సంవత్సరం యొక్క ధరలు అంటే బేస్ ఇయర్స్ ప్రైజెస్ని టోటల్ చేశారు 1750 మెన్షన్ చేయండి. ఇంటూ 100 ఫార్ములా ప్రకారం ముందు డివైడ్ చేసి తర్వాత మల్టిప్లై చేయండి. ముందు భాగించి తర్వాత గుణించండి. నెక్స్ట్ స్టెప్లో 117.14 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలండి మ్యాండటరీగా. సో లేకపోయినా పర్వాలేదు. సో వన్ ఉన్నా పర్వాలేదు రాస్తారు. కానీ మ్యాండటరీగా 2 డిజిట్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ నోట్ దేర్ ఈజ్ ఏ నెట్ ఇంక్రీజ్ ఆఫ్ 100 అబవ్ 117.14 in 2008 as compared to 2003. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఈజ్ ఏ నెట్ ఇంక్రీజ్ ఆఫ్ 100 అబవ్ సో 117.14 in 2008 as compared to 2003. 2003వ సంవత్సరంతో పోలిస్తే 2008లో సంవత్సరానికి ధరలు సుమారుగా మనకి ఇక్కడ 100%తో చూస్తే 17.14% పెరగడం జరిగింది. సో 100 అంటే 17.14% ఇక్కడ మనకి పెరగడం జరిగింది ధరలు అని చెప్పబడ్డాయి. 2003ని 2008ని కంపేర్ చేసినప్పుడు 2003కి 8కి ప్రైజెస్ చేంజెస్ వచ్చాయి. 2008లో ప్రైస్ చేంజ్ 17.14 పెరిగాయి. సో అదేవిధంగా ఇక్కడికి మనకి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అంటే సామాన్య సమిష్టి పద్ధతి ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ సింపుల్ యావరేజ్ ప్రైజ్ రిలేటివ్స్ మెథడ్ అంటే అన్వెయిటెడ్. సింపుల్ యావరేజ్ ప్రైజ్ రిలేటివ్స్ మెథడ్. సో అన్వెయిటెడ్ ఇక్కడ ఏంటంటే యావరేజ్ ప్రైజ్ రిలేటివ్ మెథడ్ అన్వెయిటెడ్ అంటే సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి. ఏ ప్రైజ్ రిలేటివ్ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ కరెంట్ ఇయర్స్ అప్రెస్డ్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రైజ్ ఆఫ్ బేస్ ఇయర్. అండర్ దిస్ మెథడ్ index numbers are constructed by averaging the price relatives. So steps: calculate price relative by IE P01 equal to sigma P1 by P0 into 100 by N. Therefore N equal to total number of items. ఇక్కడ సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతిలో ఈ పద్ధతిలో ధరల సాపేక్షిక విలువలను కనుగొని వాటి సగటు విలువ ఆధారంగా సూచీ సంఖ్యను నిర్మిస్తారు. సగటులలో ఏ సగటు అయినా తీసుకోవచ్చు. కానీ వాడుకలో అంకమధ్యమము గుణమధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. సగటు విలువ అంటే ఏ సగటునైనా తీసుకోవచ్చండి. కానీ ఎక్కువగా ఏంటంటే అర్థమెటిక్ మీను
జామెట్రిక్ మీన్ యూస్ చేయడం జరుగుతుంది. సో యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే వాటి యొక్క యావరేజెస్ వాల్యూస్ ఆధారంగా ఇండెక్స్ నెంబర్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ ఇండెక్స్ నెంబర్స్ని మెథడ్స్ని అప్లై చేస్తారు. సో ఆ యావరేజ్ వాల్యూస్లో ఏ యావరేజ్ అయినా తీసుకోవచ్చు. సో ఆ యావరేజ్ ముందుగా మనం ఈ యొక్క మెథడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి యావరేజ్ క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ చేయాలి. సో యావరేజ్ క్యాలిక్యులేషన్ ఏ యావరేజ్ అయినా తీసుకోవచ్చు. దానికోసం అర్థమెటిక్ మీను, సో అదేవిధంగా జామెట్రిక్ మీను వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువగా ఏంటంటే అర్థమెటిక్ మీన్నే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే జామెట్రిక్ మీన్ కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనం ఫార్ములా చూస్తే స్టెప్స్. సో స్టెప్స్ క్యాలిక్యులేట్ ప్రైస్ రిలేటివ్ బై అంకమద్యమం ద్వారా P01 ఈక్వల్ టు సిగ్మా P1 బై P0 ఇంటూ 100 బ్రాకెట్ క్లోజ్ చేసి డివైడెడ్ బై n. సో ఈ విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ దేర్ ఫోర్ n ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో అదే విధంగా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ n ఈక్వల్ టు అంశాల సంఖ్య మొత్తం. సో సింపుల్ యావరేజ్ ఆఫ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ప్రాక్టికల్గా చూద్దామండి. సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ యూజింగ్ సింపుల్ యావరేజ్ ఆఫ్ రిలేటివ్ మెథడ్ ఫైండ్ ద ఇండెక్స్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. కమోడిటీస్ MNOPQ. సో ప్రైస్ ఇన్ 2015 P0, ప్రైస్ ఇన్ 2016 P1. 2015లో ధర ఎలా ఉంది 162, 256 ఇవన్నీ 2015లో ఉన్న వాల్యూస్. అలాగే 2016లో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే బై యూజింగ్ అర్థమెటిక్ మీన్ అంక మధ్యమం ద్వారా లెక్కించుట. క్యాలిక్యులేట్ ఇండెక్స్ నెంబర్స్ అంక మధ్యమం ద్వారా మనం ఇక్కడ సగటు కనుక్కోవాలి. ఈ సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి ప్రకారం లెక్కించడానికి హెడ్డింగ్ పెట్టాక క్యాలిక్యులేట్ ఇండెక్స్ నెంబర్స్ అంటే యావరేజ్. సో యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. ఈ మెథడ్లో ఏంటంటే హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత వాడు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరేం చేస్తారంటే కమోడిటీస్ క్వశ్చన్ ఏది ఇచ్చాడో ప్రైస్ 2015 ప్రైస్ ఇన్ 2015 ప్రైస్ ఇన్ 2016 రాసేయండి. బేస్ ఇయర్కి P0 అని, కరెంట్ ఇయర్కి P1 అని మెన్షన్ చేస్తారు. ఫోర్త్ కాలం డ్రా చేయండి. అందులో P1 బై P0 ఇంటూ 100 దానికి ప్రైస్ రిలేటివ్ మెథడ్ అంటే ధరల సాపేక్షికాలు అని హెడ్డింగ్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇది బై యూజింగ్ అర్థమెటిక్ మీన్ అని పైన హెడ్డింగ్ పెట్టుకోండి. అంక మధ్యమం ద్వారా చేస్తున్నాం. ఇక్కడ దీనికోసం ఏంటంటే మీరు ఏం చేయాలంటే P1 అంటే 172, P0 అంటే 162 బేస్ ఇయర్ ఇంటూ 100 అలా ఈచ్ అండ్ వాల్యూ ప్రతి కమోడిటీకి అలా ఎవ్రీ వన్ కమోడిటీకి అంటే MNOPQ ప్రతి వాల్యూకి అలా ఆ ఫార్ములాని P1 బై P0 ఇంటూ 100 అప్లై చేస్తూ వెళ్ళండి. వాల్యూస్ వస్తాయి. 172 బై 162 ఇంటూ 100, 164 బై 256 ఇంటూ 100, మళ్ళీ ఓ వాల్యూకి 189 బై 257 ఇంటూ 100, పీకి 145 బై 132 ఇంటూ 100, క్యూకి 141 బై 171 ఇంటూ 100. ఈ విధంగా అప్లై చేసి ఆ యావరేజెస్ని చేయండి. ఇది అంక మధ్యమం ద్వారా చేస్తున్నాం. ఇక్కడ మనం ఈ మోడల్లో క్యాలిక్యులేషన్ చేయాలంటే ముందు యావరేజ్ని ఉపయోగించాలి. యావరేజ్ని ఉపయోగించడానికి ఎక్కువగా అర్థమెటిక్ మీను, జామెట్రిక్ మీన్ ఎక్కువగా యూజ్ఫుల్ అని చెప్పడం జరిగింది. అంక మధ్యమం, గుణమధ్యమం ఎక్కువగా వాడుకలో ఉంది ఈ మెథడ్ని తెలుసుకోవడానికి అని చెప్పడం జరిగింది. ఆ విధానంలో ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ద్వారా నేర్చుకుంటున్నారు. అంక మధ్యమం ద్వారా ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అర్థమెటిక్ మీన్ ప్రకారం టేబుల్ డ్రా చేశారు. ముందు 3 కాలమ్స్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి బేస్ ఇయర్ అంటే ప్రైజ్ ఇన్ 2015 దానికి P0 అని గుర్తించాలి. కరెంట్ ఇయర్ అంటే ప్రైజ్ ఇన్ 2016 దానికి P1 అని గుర్తించారు. సో ఆధార సంవత్సరం అంటే 2015 యొక్క ధర, అలాగే ప్రస్తుత సంవత్సరం అంటే 2016లోని ధర. ఆ రెండు ధరలను గుర్తించారు. P0, P1 అని పెట్టారు. ఆధార సంవత్సరానికి P0,
అలాగే ప్రస్తుత సంవత్సరానికి P1 అని పెట్టారు. లాస్ట్ కాలమ్‌కి P1/P0 ఇంటూ 100 ప్రైస్ ఇన్ రిలేటివ్ మెథడ్ అని పెట్టి ఆ కాలమ్ ప్రకారం ఫార్ములా అప్లై చేశారు. ప్రతి కమోడిటీకి చేస్తే వాల్యూస్ వచ్చాయి. ఆ తర్వాత ఆ వాల్యూస్ అన్ని టోటల్ చేయండి. సిగ్మా P1/P0 ఇంటూ 100 ఈక్వల్ టు, సో టోటల్ చేస్తే 436.06 వచ్చింది. టేబుల్ క్లోజ్ చేసి కిందకి రండి. P01 ఈక్వల్ టు ఫార్ములా రాయండి. సిగ్మా P1/P0 divided by n into 100. సిగ్మా P1/P0 into 100 divided by n. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ n ఈక్వల్ టు 5. సిగ్మా P1/P0 into 100. సో వన్స్ అగైన్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ అండి. P01 ఈక్వల్ టు సిగ్మా P1/P0 into 100 divided by n. ఇక్కడ n ఈక్వల్ టు 5 అని రాసుకున్నారు. 5 అంటే ఎన్ని కమోడిటీస్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కమోడిటీస్ కూడా రాయండి. ఇక్కడ రాయలేదు. n ఈక్వల్ టు 5 అంటే 1 2 3 4 5 కమోడిటీస్ ఉన్నాయి. సిగ్మా P1/P0 ఇంటూ 100 అంటే లాస్ట్ కాలం యొక్క టోటల్ అండి. అదేమి క్యాలిక్యులేషన్ కాదు. దాని టోటల్ 436.06 ఫార్ములా రాస్తారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అప్లై చేయండి. ఈ నెక్స్ట్ స్టెప్ సిగ్మా P1/P0 ఇంటూ 100 వాల్యూ ఎంత, 436.06 మెన్షన్ చేయండి. డివైడెడ్ బై n వాల్యూ 5. ఈ రెండు డివైడ్ చేస్తే దేర్ఫోర్ P01 ఈక్వల్ టు 87.212. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. 3 రాసుకోవడం జరిగింది. పాయింట్ తర్వాత 3 అయినా తీసుకోవచ్చు. సో అంతకు మించి ఎక్కువ తీసుకోకండి. ఈ విధంగా ఏంటంటే యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ తెలుసుకోవడం జరిగింది. సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతిని ఎలా చేయాలో తెలుసుకున్నారు. అదేవిధంగా ఇందులో సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని మీరు అర్థమెటిక్ మీన్ అంక మధ్యమం అనే సగటు ఉపయోగించి తెలుసుకోవడం జరిగింది. అర్థమెటిక్ మీన్ యావరేజ్ని. అలాగే జామెట్రిక్ మీన్ యావరేజ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, బై యూజింగ్ జామెట్రిక్ మీన్ విధంగా కూడా చేయాలండి. ఇక్కడ రెండు మోడల్స్ని మీరు అప్లై చేయాలి. ఒకే క్వశ్చన్కి రెండు మోడల్స్, ఒకటి బై యూజింగ్ అర్థమెటిక్ మీన్, సెకండ్ టేబుల్ బై యూజింగ్ జామెట్రిక్ మీన్. సో దానికి టేబుల్ డ్రా చేయండి. కమోడిటీస్ ప్రైస్ ఇన్ 2015, ప్రైస్ ఇన్ 2016. సేమ్ మీకు ఏదైతే క్వశ్చన్ ఇవ్వడం జరిగిందో సేమ్ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసారు. సో 2015 అంటే బేస్ ఇయర్, అంటే ఆధార సంవత్సరం కాబట్టి P0 అని పెట్టండి. 2016 అంటే కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం కాబట్టి P1 అని పెట్టండి. కమోడిటీస్ అంటే వస్తువులు. బై యూజింగ్ జామెట్రిక్ మీన్ అంటే గుణమధ్యమం ద్వారా ఉపయోగించి చేసే విధానం అని చెప్పి రాయండి. గుణమధ్యమం ద్వారా అని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోర్త్ కాలం P1/P0 ఇంటూ 100 చేయండి. P1 అంటే 2016, P0 అంటే 2015. 172/162 ఇంటూ 100. సో ఆ వాల్యూస్ అన్నీ వరుసగా చేసి రాయండి. ఆల్రెడీ మీకు ఈజీగా ఉండాలంటే AM ద్వారా చేసేసారు కాబట్టి సేమ్ వాల్యూస్ ఇక్కడ చూసి రాసేసారు. కానీ మీరు ఇక్కడ P1/P0 ఇంటూ 100. సో ఇలా ప్రతి కమోడిటీకి అప్లై చేస్తూ రండి. లాస్ట్ కాలం లాగ్ P కనుక్కోవాలి. లాగ్ P కనుక్కోవాలంటే ఫోర్త్ కాలం కంప్లీట్ చేయాలి. P1/P0 ఇంటూ 100 చేసేయాలి. చేసేసాక వీటికి మీరు లాగరిథమ్స్ చూడాలి. లాగరిథమ్స్ చూసాక అప్పుడు అంటే లాగ్ P అని చెప్పి రాసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ లాగ్ P పెట్టుకున్న తర్వాత ఆ కాలంలో ఏం చేస్తారంటే మొట్టమొదటిగా క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకోండి. పాయింట్ ముందు ఉన్నాయి కదండి, పాయింట్ ముందు ఉన్న వాల్యూస్ దాని ముందు కాలం P1/P0 ఇంటూ 100లో. సో ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే 106.17 పాయింట్ తర్వాత కాకుండా పాయింట్ ముందు 3 వాల్యూస్ ఉన్నాయి. అంటే 3 ఉన్నప్పుడు 2 క్యారెక్టరిస్టిక్ పెట్టండి. అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ముందు 64 అంటే 1 పెట్టండి. 73 2 అంటే 1 పెట్టండి. 109 3 వాల్యూస్ అంటే 2. 82 అంటే 1 పెట్టండి. ముందు క్యారెక్టరిస్టిక్ పెట్టుకోండి. 3 ఉంటే 2, 2 ఉంటే 1 అని పెట్టుకోండి. 1 ఉంటే 0 పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీనికి లాగరిథమ్స్ చూడండి. లాగరిథమ్స్ చూసే విధానం వచ్చేసరికి మీకు లాగరిథమ్ పేపర్స్ ద్వారా ఈ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో లాగరిథమ్ పేపర్స్ అంటే మీకు అది ఈజీగా ఉంటుందండి. సో లాగరిథమ్ పేపర్స్ ద్వారా చూడాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే 4 వాల్యూస్కి మీరు ఇక్కడ లాగరిథమ్స్ చూడడం జరుగుతుంది. 10. సో 10కి చూడండి. సో 10కి అలాగే 6కి చూడండి. చూసిన తర్వాత
10కి 6కి చూస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. తర్వాత 1కి మీన్ డిఫరెన్స్ చూసి కలుపుకోండి. తర్వాత 64కి చూడండి, 0కి మీన్ డిఫరెన్స్ 64కి చూడండి, 64కి సో 0కి చూడండి, 6కి మీన్ డిఫరెన్స్ కలుపుకోండి. 73కి 5కి చూడండి, సో 4కి మీన్ డిఫరెన్స్ చూసుకోండి. 10కి 9కి చూడండి, 8కి మీన్ డిఫరెన్స్ చూసుకోండి. 82కి 4కి చూడండి, 5కి మీన్ డిఫరెన్స్ కలుపుకోండి. ఇవి లాగరిథమ్ పేపర్స్ ద్వారా మీకు ఇంక్లూడ్ అవుతాయి. వాటిని అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో మీరు అవన్నీ లాగరిథమ్ పేపర్స్ నుండి తీసుకున్నారు. మనకి లాగరిథమ్స్ కోసం దాని ముందు కాలంలో 4 నెంబర్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ లాగరిథమ్ చూసేటప్పుడు పాయింట్లు చూసుకోం, మనం క్యారెక్టరిస్టిక్ పెట్టుకునేటప్పుడు పాయింట్ ముందు మాత్రం తీసుకుంటాం, తర్వాత మాత్రం ఓవరాల్గా చూస్తాం, పాయింట్ లెక్కలోకి తీసుకోకుండా. సో ఈ విధంగా చూసిన తర్వాత ఓవరాల్ టోటల్ చేయండి. లాగ్ పీ టోటల్ చేస్తే సిగ్మా లాగ్ పీ ఈక్వల్ టు 9.6557 వచ్చిందండి. సో కిందకి రండి, ఫార్ములా అప్లై చేయండి, టేబుల్ క్లోజ్ చేసి ఎన్ వాల్యూ 5, P01 ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ పీ బై ఎన్. సో నెక్స్ట్ స్టెప్లో యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ పీ టోటల్ 9.6557 బై ఎన్ వాల్యూ 5. సో నెక్స్ట్ స్టెప్లో యాంటీ లాగ్ ఆఫ్ డివైడ్ చేస్తే 1.9311. సో ఇప్పుడు ఏంటంటే దీనికి యాంటీ లాగరిథమ్ చూడండి. యాంటీ లాగరిథమ్ వచ్చేసరికి 0.001 నుంచి కాబట్టి 0.93కి యాంటీ లాగరిథమ్ చూడండి. 0.93కి చూస్తే సో మీకు ఇక్కడ 3533 వచ్చింది. క్యారెక్టరిస్టిక్ మీరే పెట్టాలి. ఇక్కడ 1 ఉందంటే పైన మీరు 2 వాల్యూస్ తర్వాత క్యారెక్టరిస్టిక్ పెట్టండి. పైన ఏం చేస్తారు, 3 ఉంటే 2, 2 ఉంటే 1, 1 ఉంటే 0, కింద 1 ఉంటే డబల్ చేయండి, 2 తర్వాత పెట్టండి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఒక మెథడ్ని, ఒకే మోడల్ని ఎన్ని మోడల్స్లో చేసాం, మనకి ఇచ్చిన టైపు లెక్క ప్రకారం, క్వశ్చన్ ప్రకారం ఇక్కడ ఆల్ యావరేజెస్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం. ఫస్ట్ యావరేజ్ బై యూజింగ్ అర్థమెటిక్ మీన్, అంక మధ్యమం ద్వారా అగ్రిగేటివ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అనేది, యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అనేది ఎలా చేయాలో తెలుసుకున్నారు. సో అంక మధ్యమం ద్వారా అర్థమెటిక్ మీన్ని ఉపయోగించి యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని ఎలా చేయాలి, అదేవిధంగా యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని జామెట్రిక్ మీన్ ఉపయోగించి ఎలా చేయాలో తెలుసుకున్నారు. సో అలాగే యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని హార్మోనిక్ ఉపయోగించి హార్మోనిక్ మీన్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకుందే గారి. అయితే ఏంటంటే ఇక్కడ సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి ప్రకారం దీన్ని లెక్కించడం కోసం మొదటగా అంక మధ్యమాన్ని, దాని ద్వారా అదేవిధంగా రెండవది గుణమధ్యమం ద్వారా తెలుసుకున్నారండి. సో అదేవిధంగా ఇప్పుడు హారమధ్యమము బై యూజింగ్ హార్మోనిక్ మీన్ అంటే టేబుల్ డ్రా చేయండి. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. కమోడిటీస్ ప్రైజ్ ఇన్ 2015, ప్రైజ్ ఇన్ 2016. P0 బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సరం కాబట్టి P0, కరెంట్ ఇయర్ అంటే 2016, P1 ప్రస్తుత సంవత్సరం అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టోటల్ చేయండి. కమోడిటీస్ టోటల్ N ఈక్వల్ టు 5, సిగ్మా P0 టోటల్ 978, సిగ్మా P1 టోటల్ 811. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద వేర్ సో సిగ్మా P1 టోటల్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రైజ్ ఫర్ ఆల్ కమోడిటీస్ సో రాసుకోండి. ఇక్కడ మీరు టోటల్ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రైజ్ ఆల్ కమోడిటీస్ ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల ప్రకారం వివిధ వస్తువుల యొక్క ధరలను కూడండి, సిగ్మా P1. అదేవిధంగా సిగ్మా P0 ఈక్వల్ టు టోటల్ ఆఫ్ బేస్ ఇయర్ ప్రైజ్ ఫర్ ఆల్ కమోడిటీస్, ఆధార సంవత్సరంలో వివిధ వస్తువుల ధరలను కూడండి. అదేవిధంగా థర్డ్ వన్ P1 కరెంట్ ఇయర్ ప్రైజ్ అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధర, P0 బేస్ ఇయర్ ప్రైజ్ ఆధార సంవత్సరం యొక్క ధర. అలా మీరు ఇవన్నీ నోట్ రాయండి. నోట్ రాసిన తర్వాత విధాన క్రమం రాశాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫార్ములా రాయండి. సిగ్మా P01 ఈక్వల్ టు దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ 100. నెక్స్ట్ స్టెప్లో సిగ్మా P1 అంటే 811 అండి. సో సిగ్మా P0 అంటే 978. ఈ రెండింటిని డివైడ్ చేసి ఇంటూ 100 చేయండి, 82.92. ఈ విధంగా ఏం చేస్తారంటే 811 సో 811 ఈ టోటల్ సిగ్మా P1 టోటల్ సిగ్మా P0 టోటల్ని అక్కడ అప్లై చేసి డివైడ్ చేసి భాగించి గుణించాక వాల్యూ వచ్చింది. ఈ విధంగా ఒకే క్వశ్చన్ని మీరు ఏం చేశారు, బై యూజింగ్ అర్థమెటిక్ మీన్ అంక మధ్యమం ద్వారా, బై యూజింగ్ జామెట్రిక్ మీన్ గుణమధ్యమం ద్వారా, బై యూజింగ్ హార్మోనిక్ మీన్ హారమధ్యమం 3 మెథడ్స్ని అప్లై చేయడం జరిగింది. దానినే
యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అంటారు. అంటే సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతి అనడం జరుగుతుందండి. మనం 2 పద్ధతులు తెలుసుకున్నాం. సో ఇండెక్స్ నెంబర్స్లో సూచీ సంఖ్యల నిర్మాణ పద్ధతులలో మెథడ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్లో ఫస్ట్ వన్ మీరు తెలుసుకున్న పద్ధతి ఆధారిత సూచీ సంఖ్యలు. అందులో మొదటి పద్ధతి సామాన్య సమిష్టి పద్ధతి ద్వారా ఎలా చేయాలో తెలుసుకున్నారు. సో రెండో పద్ధతి సాపేక్షికాల సామాన్య సగటు పద్ధతిని తెలుసుకున్నారు. దీనికోసం అంక మధ్యమం ద్వారా, గుణ మధ్యమం ద్వారా, హార మధ్యమం ద్వారా ఈ 3 పద్ధతుల ద్వారా చేయొచ్చు అని తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ అన్వెయిటెడ్. యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్లో మనం 2 మెథడ్స్ని చేయడం జరిగింది. ఆ 2 మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ అగ్రిగేటివ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. సో సెకండ్ వన్ సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. ఈ సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్లో by using arithmetic mean, by using geometric mean, by using harmonic mean. సో వీటిని ఉపయోగించి మీరు ఇండెక్స్ నెంబర్స్ని క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. సో ఫస్ట్ వన్ సింపుల్ అగ్రిగేట్ ప్రైస్ రిలేటివ్ మెథడ్, సెకండ్ వన్ సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. సో ఈ రెండు మెథడ్స్ని తెలుసుకోవడం జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. అదేవిధంగా సో సింపుల్ అగ్రిగేటివ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ 2 మెథడ్స్ని అప్లై చేశారు. డయాగ్రామేటిక్ చూస్తే ఒకసారి డయాగ్రామ్ ప్రకారం ఫస్ట్ మెథడ్ సింపుల్ అగ్రిగేటివ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ వన్ సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్ మెథడ్ని కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనకి సింపుల్లో అన్వెయిటెడ్లో ఈ 2 మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ.